శ్రీమాత్రే నమః. దుర్గాయ నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటి అంటే, తల్లి ఈ రోజు నీ దుర్గమ్మ చాలా తీవ్రంగా హెచ్చరిస్తోంది. ఏ మాత్రం పెడచెవును పెట్టకుండా జాగ్రత్తగా విని మనసు లోతుల్లోకి తీసుకో తల్లి. ఈ సందేశం చూడటం పూర్తవగానే, ఈ వీడియో చూడటం పూర్తవగానే నీ ఇంటిని ఒక్కసారి తేరిపారా చూడు. నేను చెప్పబోతున్న ఈ భయంకరమైనటువంటి ఈ 4 వస్తువులు, ఈ 4 గుర్తులు నీ ఇంట్లో కనిపిస్తే గుండె జల్లుమంటుంది. గాబరా పడిపోతావు, కానీ భయపడకు. దానికి ఉపాయం కూడా నేను తెస్తున్నా. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే భయంకరమైన దోషాన్ని తెచ్చిపెట్టేటటువంటి ఈ 4 వస్తువులు లేదా ఈ 4 గుర్తులు ఇంట్లో ఉంటే డబ్బు నిలవదు. సాక్షాత్తు కూడా కుబేరుడే వచ్చి కోట్లు గుమ్మరించినా కూడా మటుమాయమైపోతుంది. అలాంటి ఇంట్లో ఒక్క రూపాయి నిలవక అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. అంత భయంకరమైన వస్తువులు, అలాంటి గుర్తులు ఈరోజు నీకు చెప్పబోతున్నా బిడ్డ. ఇప్పుడే ఈ క్షణమే ఈ వీడియో చూడటం పూర్తయిన వెంటనే నీ ఇంటిని ఒక్కసారి తేరిపారా చూడు. నేను చెప్పిన లక్షణాలు కానీ వస్తువులు కానీ ఉన్నాయేమో చూసి వెంటనే వాటిని మార్చే ప్రయత్నం చెయ్యి తల్లి, లేకపోతే ఇబ్బందులు పడతావు అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. అమ్మ మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, దుర్గమ్మ భక్తులందరికీ షేర్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక దుర్గాయ నమః అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. అమ్మవారి ఆశీస్సులు మీకు త్వరగా దొరుకుతాయి. ఇంకా దుర్గమ్మ సందేశం విషయానికి వస్తే ఒక్కసారి ఆలోచించు తల్లి. నెల తిరిగేసరికి నీ చేతికి జీతం వస్తుంది లేదా వ్యాపారంలో లాభం వస్తుంది, కళ్ళ ముందే డబ్బు కనిపిస్తుంది. కానీ మొదటి వారం గడిచేసరికి ఆ డబ్బు ఎటు పోతుందో, ఎలా ఖర్చు అవుతుందో నీకైనా అర్థమవుతుందా? నీకు ఎలాంటి దురలవాట్లు లేవు, విపరీతమైన జలసాలు చెయ్యవు, బవళ్ళు రక్తం దారపోసి కష్టపడుతున్నావు. అయినా సరే నీ అకౌంట్లో, నీ బీరువాలో ₹1 కూడా ఉండదు. అప్పుల వాళ్ళు ఫోన్ చేస్తారు. ఒక పక్క నీకంటే తక్కువ సంపాదించే పొరిగింటి వాడు కారు కొంటున్నాడు, ఇల్లు గడుతున్నాడు. కానీ నువ్వు మాత్రం ఉన్న ఈ అప్పులు తీర్చుకోవటానికి, వడ్డీలు కట్టడానికే నరకం అనుభవిస్తున్నావు. ఎప్పుడైనా ఎందుకు ఇలా జరుగుతోంది ఆలోచించావా? దేవుడికి దండం పెట్టుకుంటున్నా, ఎన్ని పూజలు చేసినా నా ఇంట్లో ఎందుకు లక్ష్మీదేవి నిలవటం లేదు అని గుండెలు బాదుకుంటున్నావు. కారణం నీ జాతకం కాదు, నీ కర్మ కాదు, నువ్వు చేస్తున్న ఒక చిన్న పొరపాటు కూడా కాదు. మహాపాపం. నీ ఇంట్లోనే నీకు తెలియకుండా పగలు రాత్రి తిరుగుతున్న దరిద్ర దేవతకి నువ్వే స్వయంగా ఆశ్రయం ఇచ్చావు. ఈ వీడియో చూస్తున్నా నీకు నేను ఒక సవాలు విసిరబోతున్నా బిడ్డ. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ 4 వస్తువులు లేదా 4 గుర్తులు నీ ఇంట్లో గనక ఉంటే కుబేరుడే దిగి వచ్చి నీ నెత్తిన నిధిని గుమ్మరించినా అది వారం రోజుల్లో కరిగిపోతుంది. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో నీ ఇంట్లో చిల్లి గవ్వ కూడా మిగలకుండా బాధపడాలి. అప్పులు ఊబులో కూరుకుపోయి రోడ్డున పడే పరిస్థితి వస్తుంది తల్లి. జాగ్రత్త. ఈరోజు నేను చెప్పబోయే ఈ రహస్యాలు ఎక్కడో చూసి చదివినవి కావు. వేలాది మంది నా భక్తులు ఎందుకు నాశనం అయ్యారో, ఎందుకు కష్టాలు పడుతున్నారో, ఎందుకు దరిద్రంలో మగ్గిపోతున్నారో ఈ తల్లి కల్లారా చూసి బాధపడి ఇంకొక బిడ్డ మరి అలాంటి పరిస్థితుల్లో చిక్కుకోకూడదని హెచ్చరించాలని చెబుతున్నా. ఇవన్నీ నా కళ్ళతో చూసినటువంటి కొన్ని విషయాలు, పచ్చి నిజాలు. ఈ వీడియో మధ్యలో ఆపేసి వెళ్ళిపోయే ధైర్యం చెయ్యకు తల్లి. ఎందుకంటే ఇది నీ దుర్గమ్మ నీ ముందుకు తీసుకువచ్చిన సందేశం. నీ దరిద్రాన్ని వదిలించడానికి సాక్షాత్తు నీ దుర్గమ్మే ఈ వీడియోని నీ ముందుకు తీసుకువచ్చిన ఒక హెచ్చరిక. కానీ దానికి ముందు నీలో నిజంగా డబ్బు సంపాదించాలి, అప్పుల నుండి బయటపడాలి అన్న కసి ఉంటే, దుర్గమ్మ మీద నమ్మకం ఉంటే ఈ క్షణమే నువ్వు ఇక్కడ కాసేపు ఆగు. ఏ పని చేస్తున్నా ఆగు. నీ జీవితంలోకి వస్తున్న దరిద్రాన్ని అడ్డుకోవటానికి నువ్వు వేస్తున్న మొదటి అడుగు ఇది. నీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బద్దలు కొట్టి ఒక అదృశ్య కవచాన్ని ఏర్పరుస్తాను బిడ్డ. ఈ విషయాలు తెలియక ఆర్థికంగా నలిగిపోతున్న నీ స్నేహితులకు, బంధువులకు ఖచ్చితంగా ఈ సందేశాన్ని పంపించు. ఒక కుటుంబం ఆర్థికంగా నిలబడితే
దానికి నువ్వు కారణమైతే నీ దుర్గమ్మ ఎన్నడూ నీ చెయ్యి విడిచిపెట్టదు. సాక్షాత్తు నా సోదరి అయినటువంటి మహాలక్ష్మి కూడా నీ ఇంటిని విడిచి వెళ్ళదు. ఇక మొదటి భయంకరమైన ఒక గుర్తు, నీటి స్రావాలు మరియు గోడలకు చెమ్మ. చాలా మంది నా బిడ్డల ఇళ్లలో బాత్రూముల్లో కానీ వంటగదిలో కానీ కుళాయిల నుండి నీరు టప్ టప్పుమని కారుతూ ఉంటుంది, శబ్దం చేస్తూ. ఏముందిలే, చిన్న రిపేరీ కదా, వచ్చే వారం చేద్దాంలే అని వదిలేస్తుంటారు. కొంతమంది ఇళ్లల్లో వానాకాలం వచ్చినా రాకపోయినా గోడలు ఎప్పుడు చెమ్మగా ఉంటాయి. ఇక్కడ ఉన్న రంగులు ఉబ్బిపోయి రాలిపోతూ ఉంటాయి పెచ్చులు పెచ్చులుగా. ఇది కేవలం నువ్వు ఏదో అక్కడ ఉన్నటువంటి ఆ పైపుల సమస్య అనుకుంటున్నావు, లేకపోతే ఆ రంగు ఏదో మంచిది కాదు అని అనుకుంటున్నావు. కాదు, ఇది ఒక పెద్ద సమస్యకి దారి తీస్తుంది. నీ ఇంట్లో నీరు వృధాగా కారుతూ ఉంటే అది నీ జోబులో నుంచి నీ కష్టార్జితం నీకు తెలియకుండానే కారిపోతోంది అని అర్థం. ఈ నీరు కారే టప్ టప్ అనే ఈ శబ్దం నీ మానసిక ప్రశాంతతను కూడా దెబ్బతీస్తుంది. ఈ టప్ టప్ అనే శబ్దము నీ మెదడులో ఒక ప్రతికూల శక్తి అలజడిని సృష్టిస్తుంది, నెగిటివ్ ఎనర్జీ అలజడిని సృష్టిస్తుంది. ఆ శబ్దం ఏదైతే ఉందో అది ఏడుస్తున్న వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఇలాంటి ఇళ్లలో ఏం జరుగుతుందో తెలుసా? అకస్మాత్తుగా ఇంట్లో ఎవరికో ఒకరికి అనారోగ్యం వస్తుంది, ఆసుపత్రులు పాలవుతారు. లేదా బైకు లేదా కారు ఊహించని ఒక రిపేరులు రావటం, ప్రమాదాలు జరగటం, డబ్బు నీళ్ళల్లా ఖర్చు అవ్వటం. ఎంత సంపాదించినా దాచుకుందాం అనుకునేసరికి ఏదో ఒక రూపంలో డబ్బు ఆవిరైపోతుంది. నీ ఇంట్లో కుళాయిలు కారుతూ ఉంటే వెంటనే వాటిని బాగు చేయించు, వాటిని అరికట్టు. నీ ఇంట్లో ధనం నిలవకపోవటానికి ఇదే మొదటి కారణం. ఇక రెండవది చెప్తాను విను, అతి జాగ్రత్త. నీ మంచం కింద ఉన్న వస్తువులు మరియు ఆగిపోయిన గడియారాలు. ఇది చాలా నా బిడ్డల ఇళ్లలో కనిపించే అతి పెద్ద దరిద్రం బిడ్డ. మనిషి రోజులో 3వ వంతు సమయం నిద్రపోతాడు. నిద్ర అంటే ఏంటి? నీ శరీరం, నీ మనసు అంతా కూడా రీఛార్జ్ అయ్యే సమయం. కానీ నువ్వు దేని మీద పడుకుంటున్నావో తెలుసా? ఇక్కడ రాహువు స్థావరం మీద. పాత వస్తువులు, దుమ్ము పట్టిన వస్తువులు, వాడని ఇనుపు వస్తువులు, ఇవన్నీ రాహువుకి, శని భగవానుడికి అత్యంత ఇష్టమైన ప్రదేశాలు తల్లి. నువ్వు రోజంతా కష్టపడి డబ్బు సంపాదించాలని పడుకుంటావు, కానీ ఆ మంచం మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా రాత్రిపూట నీ శరీరంలోకి ప్రవేశిస్తోంది. మానసికంగా కూడా ఇది నిన్ను ఏం చేస్తుందో తెలుసా? ఉదయం లేవగానే నీకు ఎవరి మీద ఒకరి మీద చిరాకు, ఇంట్లో భార్య భర్తల మధ్య కారణం లేకుండానే గొడవలు జరుగుతాయి, తీసుకునే నిర్ణయాలు తప్పు అవుతాయి. నీ ఆలోచనలు కూడా ఎలా మారిపోతుందంటే అంత చెడు ఆలోచనలు వస్తాయి. బయట వెళ్ళి వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా నీకు బద్ధకం, వైఫల్యమే ఎదురవుతాయి. అలాగే నీ ఇంటి గోడల మీద ఆగిపోయిన గడియారాలు ఉన్నాయి. ఒక్కసారి చూడు. గడియారం అనేది కాలానికి ప్రతీక తల్లి. ఆగిపోయిన గడియారం అంటే నీ ఇంట్లో అభివృద్ధి ఆగిపోయిందని అర్థం. గుర్తుంచుకో, నీ జీవితం అక్కడే స్తంభించిపోతుంది. రావాల్సిన ప్రమోషన్లు అందవు, రావాల్సిన డబ్బు ఎవరి చేతుల్లోనో ఇరుక్కుపోతుంది. వెంటనే ఆ మంచం కింద ఉన్న చెత్తని తీసి బయటపడే. ఆగిపోయిన గడియారాల్లో బ్యాటరీలు వెయ్యి, లేదా ఇంట్లో నుండి తీసి దూరంగా విసిరిపడే. నీ అదృష్టం ఎలా మారుతుందో నీ కళ్ళారా నువ్వు చూడు. 3వ మహాప్రమాదం, నీ ఇంటి మూలల్లో చీకటి మరియు సాలిగూళ్ళు. ఎందుకంటే చాలా మంది బిడ్డలు ఇల్లు శుభ్రం చేస్తారు, కానీ కంటికి కనిపించని సోఫాల వెనుక, బీరువాల వెనుక, ఇంటి పైకప్పుల మూలల్లో సాలిగూళ్ళు వదిలేస్తారు. ఇంకొంతమంది ఇంట్లో కొన్ని గదులు ఎప్పుడు చీకటిగా గాలి వెలుతురు రాకుండా మూసి ఉంచేస్తారు. ఇది సామాన్య విషయం అనుకుంటున్నావా తల్లి? సాలి పురుగును తన గూడును దేనికి అల్లుతుందో తెలుసా? తన ఎరను బంధించటానికి. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా నీ ఇంట్లో సాలిగూడు ఉంది అంటే నీ ఆర్థిక అవకాశాలు, నీ అదృష్టం అందులో బందీ అయిపోయాయి అని అర్థం. లక్ష్మీదేవి వెలుతురు, సుగంధం, శుభ్రత ఉన్న చోట మాత్రమే అడుగు పెడుతుంది. నీ దుర్గ కూడా అలాంటి ఇంట్లోనే ఉంటుంది. ఎక్కడైతే సాలిగూళ్ళు, చీకటి ఉంటాయో అక్కడ దరిద్ర దేవత అంటే అలక్ష్మి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అక్కడ నా సోదరి శ్రీ మహాలక్ష్మి ఉండలేదు, ఈ దుర్గ కూడా ఉండలేదు. నువ్వు ఎంత పెద్ద ప్లాన్లు వేసినా అవి ఏవి ఫలించవు. నీ డబ్బులు ఎవరికో అప్పుగా ఇస్తావు, వాళ్ళు తిరిగి ఇవ్వరు. కోర్టు కేసులు, పంచాయతీల్లో నీ డబ్బు కరిగిపోతుంది. ఇది మానసికంగా ఒక మురికి పట్టిన మూలను నువ్వు రోజు చూస్తున్నావంటే నీ మెదడులో కూడా నా జీవితం ఇంతే, నేను బాగుపడలేను అన్న ఒక నిరాశావాదం పుట్టుకొస్తుంది తల్లి. ఇంటి మూలల్లో ఎప్పుడు వెలుగు ఉండేలా చూసుకో. వారానికి ఒక్కసారైనా ఇంటి మూలల్లో కళ్ళుప్పు వేసి ఆ నీళ్లతో ఇల్లు తుడువు. నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తి మాయమైపోతుంది.
నాలుగవది మరియు అత్యవసరంగా మార్చుకోవలసిన అలవాటు. రాత్రిపూట తిన్న ఎంగిలి గిన్నెలను అలా వదిలేయటం అది ఎంత దరిద్రాన్ని తెచ్చిపెడుతుందో తెలుసా? రాత్రి వేళ తినేయటం, ఆ ఎంగిలి పాత్రలన్నీ తీసుకువెళ్ళి అక్కడ పడేసి పొద్దున్నే పని మనిషి వచ్చి కడుగుతుందిలే, లేదా పొద్దున్నే లేసి కడుక్కుందాంలే అంటూ ప్రశాంతంగా నిద్రపోవటం. దీనికంటే ఘోరమైన పాపం మరొక్కటి లేదు తల్లి. నీ ఇంటిని కష్టాల పాలు చేస్తున్నది ఈ ఒక్క అలవాటే. వంటగది అనేది కేవలం ఒక సిమెంట్తో కట్టిన గది కాదు, అది సాక్షాత్తు అన్నపూర్ణదేవి స్థానం, అగ్నిదేవుడి నివాసం. రాత్రిపూట ఎంగిలి గిన్నెలు అలా వదిలేయటం వల్ల రాత్రంతా ఆ మురికి నుండి పుట్టే భయంకరమైన సూక్ష్మజీవులు, ప్రతికూల శక్తి, నెగిటివ్ ఎనర్జీ ఇల్లంతా వ్యాపిస్తుంది. వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉంటేనే అక్కడ డబ్బు, విలాసం ఉంటుంది, ఖరీదైన జీవితం ఉంటుంది. ఏది కావాలన్నా కొంటావు, ఏం చెయ్యాలన్నా సాధిస్తావు. నువ్వు ఎంగిలితో అపవిత్రం చేస్తే నువ్వు ఎంత కష్టపడినా నీ ఇంట్లో చిల్లి గవ్వ కూడా మిగలదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే వాయువుల మాయమైపోతుంది. ఉదయం లేవగానే ఒక ఇల్లాలు వంటగదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ నిండిపోయిన ఎంగిలి పాత్రలను చూస్తే ఆమె మనసులో తెలియని ఒక విసుగు, చిరాకు వస్తుంది. ఆ విసుగుతో, ఆ నెగిటివ్ ఎనర్జీతో ఆమె వండే ఆహారం తింటే ఇంట్లో వాళ్ళందరికీ నెగిటివ్ ఎనర్జీ వెళ్తుంది. అందుకే నీ ఇంట్లో ఎప్పుడూ లేనిపోని గొడవలు. రాత్రి పడుకునే ముందు కనీసం ఆ ఎంగిలి పాత్రలను నీటితో కడిగి పక్కన పడే, ఇప్పుడు శుభ్రంగా కడిగి ఉంచు. మరుసటి రోజు ఉదయం నీ ఇంట్లో ప్రశాంతత ఎలా ఉంటుందో నువ్వు గమనించు. ఇవన్నీ విన్నాక భయపడుకు తల్లి. దుర్గమ్మ నీకు ఈ వీడియో రూపంలో ఒక అవకాశాన్ని ఇచ్చింది. నీ కష్టాలకు కారణం బయట ఎక్కడో లేదు, నీ ఇంట్లోనే, నువ్వు చేసే పనుల్లోనే, నీ అలవాట్లలోనే ఉంది అని నీకు తెలియజేస్తోంది. ఇల్లు అనేది ఒక గుడి లాంటిది. ఇటుకలు, సిమెంట్తో కట్టిన దానికి ప్రాణం ఎలా వస్తుందో తెలుసా? అందులో ఉండే మనుషులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రవర్తన ఆ ఇంటిని చూసుకునే విధానాన్ని బట్టి వస్తుంది. నీ ఇంటిని నువ్వు ఎంత స్వచ్ఛంగా, ఎంత దైవత్వంతో చూసుకుంటావో ఆ ఇల్లు నీకు అంతటి అదృష్టాన్ని, సంపదను తిరిగి తీసుకువస్తుంది. ఈ రోజు నుండే, ఈ క్షణం నుండే నీ ఇంటిని ప్రక్షాళన చేయటం మొదలుపెట్టు. కారుతున్న కుళాయిలను బాగు చేయించు. మంచం కింద ఉన్న చెత్తను తీసి బయటకు పడవే. చీకటి మూలల్లో వెలుగుతో నింపు. వంటగదిని దేవుడి గదిలా శుభ్రంగా ఉంచుకో. తర్వాత చూడు, కుబేరుడు నీ ఇంటి తలుపు బద్దలు కొట్టుకొని మరీ లోపలికి వస్తాడు. నీ దుర్గమ్మ చూపు నీ ఇంటి మీద పడుతుంది. నీ అప్పులన్నీ తీరిపోయి నలుగురిలో తల ఎత్తుకుని బ్రతికే సువర్ణ అవకాశం నీ సొంతమవుతుంది. ఈ సందేశం నీ కళ్ళకి కనపడిందంటే, నీ దాకా వచ్చిందంటే, రేపటి నుండి నీ జీవితంలో ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయే అద్భుతాలు జరగబోతున్నాయని దుర్గమ్మ నీకు పంపిన సందేశం. ఈ జ్ఞానాన్ని వృధా చెయ్యకు. మళ్ళీ చెబుతున్నా, ఈ మాటలు నీ మనసుని హత్తుకొని నీలో ఒక మార్పుని తీసుకురావాలి అన్న కసి ఉంటే, ఇక్కడ నేను నీ జీవితాన్ని మారుస్తాను. నీకు కూడా ఆలోచన ఉండాలి, నా జీవితాన్ని నేను మార్చుకుంటాను అన్న నమ్మకం నీకు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ చెప్పు, దుర్గమ్మ నేను నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను, నీ సహాయం, సహకారాలు నాకు కావాలి, అనుక్షణం నన్ను కాపాడు, నన్ను ముందుండి నడిపించు అంటూ ఇక్కడ నాకు రాయి. నువ్వు అలా రాయగానే నీ చిరునామా నా మనసులో నేను రాసుకుంటాను, నాకు తెలిసిపోతుంది. అప్పుడు నేను కూడా చెప్తాను, ఎలాంటి చెడు శక్తికైనా, చెడు వ్యక్తులకైనా అది నా ఇల్లు, అక్కడ ఉన్నది నా మనుషులు, నా బిడ్డలు, వాళ్ళని తాకితే నేను ఊరుకోను అంటూ. నీ ఇంట్లో ఉన్న ఇవన్నీ నువ్వు మార్చుకున్నావంటే ఖచ్చితంగా నీ దుర్గమ్మ నీ ఇంటిని బంగారుమయం చేస్తుంది బిడ్డ, జాగ్రత్త అంటూ దుర్గమ్మ ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు దుర్గమ్మ మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.